నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసై న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా మాటూరు గ్రామ శివార్లో చక్కెర కర్మాగార నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి దామోదర రాజు నరసింహ. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్నకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. భువనగిరిలో జరిగిన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెడారం జాతర పనులపై సమీక్ష నిర్వహించిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ. హుస్నాబాద్ లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అనాథ పిల్లల జన్మదిన వేడుకలు. రైట్ డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు గ్రామ శివార్లో చక్కెర కర్మాగారం నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శ్రీకారం చుట్టారు. అందుకు గ్రామ కంపెనీ ఓనర్ సచిన్ గోయల్తో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, నారాయణ ఖేడ్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. ఈ కంపెనీలో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగ భద్రతను కల్పించాలని కంపెనీ ఓనర్ గోయల్కు మంత్రి సూచించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. గోదావరి గంగా అగ్రో ప్రాజెక్ట్ వారు మన ప్రాంతంలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ స్థాపించడం, దానికి సంబంధించి ఈనాడు భూమి పూజ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కాశీనాథ్ మహారాజ్ బాబాకు పాదాభివందనములు, మా స్థానిక ఎంపీ బీబీ పటేల్ గారికి. షుగర్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా 500 మంది, పరోక్షంగా 2500 మంది. దానికి తోడు మంచిగా మా సంజీవ్ రెడ్డి కానీ బీబీ పటేల్ గారు ప్రస్తావించారు, మన ప్రాంతానికి గత షుగర్ ఫ్యాక్టరీకి రావాలి. పూర్వ వైభవం, ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి యజమానిని అభినందిస్తూ శుభాశితోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కర్ణాటక మాజీ మంత్రి రేవన్నకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య శాల్వా కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని భువనగిరి కిల్లా వద్ద నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి భాగంగా సంక్రాంతి సంబరాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు డాబాలపైకి వెళ్లి పతంగులు ఎగిరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే కింది నుండి పతంగులు ఎగరవేయాలని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భువనగిరి కిల్లా పనులు త్వరలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం అవుతాయని, కిల్లాపై ఎక్కడానికి రోప్ వే నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే మరి ఫోర్త్ రోప్ వే పని చేయడానికి కూడా సంబంధించిన మరి కన్సల్టెన్సీ అండ్ ఎల్ఐటి కానీ పీడబ్ల్యూసీ వాళ్ళు కూడా వచ్చారు. సో మళ్ళా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది మనకి, ఇది కూడా తొందరగా కావాలి. మన కైట్ ఫెస్టివల్ కూడా బాగా జరగాలి. సో సంతోషం ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంచుకోవడం. ఇక్కడ వెంకరెడ్డి గారు కానీ మా బాలాజీ గారు హెరిటేజ్ కింద మరి భువనగిరి పోర్ట్ డెవలప్మెంట్ కోసం కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు.
మరి చాలా సంతోషం. ఇట్లా సమాజంలో ముందుకొస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ రోప్వే టూరిజం ని కేంద్రంగా రాష్ట్రంలో రెండు అక్కడ అనంతగిరి ఇక్కడ పోర్టు రెండింటికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని మేడారం పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజా మేడారం ఆదేశించారు. ఐటీడీఏ పీఓ అంకిత్ ఎస్పీ శబరిస్లతో కలిసి జాతర నిర్వహణ సమీక్షించారు. 8 జోన్లు 42 సెక్టార్లుగా విభజించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనాథ పిల్లల చేత కేక్ కట్ చేయించి తినిపించారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థను కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత అభినందించారు. అనాథ పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరూ చేరదీయాలని టీపీసీసీ సభ్యుడు కేడెం లింగమూర్తి అన్నారు. దేశాలలో ఈ సంస్థ నడుస్తూ ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనాథ పిల్లలకు తల్లి లేకపోతే వితాంతం అయితే ఇట్లా చెప్పాలంటే వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, నీళ్ళ ప్లాంట్లు, చెరువుల పొడిక, వాటర్ ట్యాంకులు ఒక గవర్నమెంట్ ఏం చేయగలుగుతుందో అవి చేస్తూ ఉన్నది. కాబట్టి మనం కూడా వికాస పిల్లల పుట్టినరోజు కార్యక్రమంలో ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఉన్నాం. వికాస పిల్లలు అంటే మన బాధ్యత మనకున్నది. చనిపోవడం అనేది గ్యారంటీ. మానవ జీవితంలో ఒక 2-3 మనం చూస్తాం. ఒకటి మన తల్లిదండ్రులు మన కన్నప్పుడు మనం పురుడు చేస్తారు. మనం బతుకున్నప్పుడు బాగా ఒకటి పెళ్లి చూస్తాము. ఇంకోటి అదృష్టం బాగుంటేస్తుందంటే ఒక కుక్కలు ఎదుర్కొన్నది చిన్నపిల్లలు ఏదో నడిపిస్తారు. అంటే ఎంత హృదయం ఉన్నట్టు అంటే అక్కడ మానవ హృదయం, అందులో మహిళ హృదయం ఆకాశానికి అంతున్నది కానీ మీ హృదయానికి అందులేదు, మీ ప్రేమకు అందులేదని తెలియజేస్తూ మళ్ళా జరిగే కార్యక్రమాల్లో ముందుకు వస్తాం. చాలాసేపటి నుంచి నడుస్తారు కాబట్టి ఇద్దరు మాట్లాడదు. మనందరికీ ఇంత చక్కని అవకాశం ఇచ్చి ఒక వేదిక మీద ఇంతమంది మహిళలను మంచి చక్కటి సందేశాన్ని మన రోజువారీ జీవన శైలిలో మన మనుగడ ఎలా ఉండాలి, సమాజ సేవ కోసం మనందరం కూడా మన భాగస్వామ్యం ఎలా ఉండాలి అనేది మనకి ఇంత చక్కగా నేర్పిస్తున్నందుకు బాల వికాస సంస్థ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అంటే నేర్చుకుంటున్నాం. అవునా కాదా? ఇప్పుడు చెప్పింది ఒక చెల్లి ఈ సంస్థకు వచ్చినాక చాలా నేర్చుకున్నాను అని. మరి మనం ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే ఎవరి పని వాళ్ళు పోతే నాకు వాళ్ళ పైకి పోతాని నాకు ఇలా సజ్ఞాలు చేసుకుంటూ ఉన్నదనుకుంటే ఇంత సమయం కావాలి. మన సమాజంలో మన పిల్లలు మంచి కాలుష్యాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి పర్యావరణాన్ని, సమతుల్య వర్షపాతాన్ని, సమతుల్య పర్యావరణాన్ని మన పిల్లలు మన భవిష్యత్తులో పొందాలంటే మనం కూడా పర్యావరణానికి హాని చేసే విధంగా వెళ్ళకుండా పర్యావరణాన్ని మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాము, ప్లాస్టిక్ను నిరోధిస్తాము. అవునా కదా? మరి ఇంత మంచిగా చెప్పుకున్నాము, పాటిస్తాము. అదేవిధంగా ఈరోజు ఎంతో బాధలో వారి జీవన శైలిలో ఎన్నో ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మరి మాకు కూడా అమ్మలు ఉన్నారు. మా అమ్మలు వచ్చి మాకు పుట్టినరోజు చేస్తారని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నాము. వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ వచ్చి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ దినచర్యను మానుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం కూడా సమాజ సేవకు మన జీవితంలో ఎంతో కొంత సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాల వికాస సంస్థ
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఒడిసలేరు గ్రామంలో పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట పరిపాలనలో రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రంగాల వారు అనేక ఇబ్బందులు పడ్డారని, జగన్ ప్రభుత్వంలో అవినీతి రాక్షసత్వం రాజ్యమేరుతుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాకనే ప్రజల కష్టాలు తీరి అన్ని రంగాల వ్యవస్థలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే ప్రజలు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినా జనం పోటెత్తుతున్నారని అన్నారు. ఏదైతే 2019లో ఈ దుష్ట దురహంకార పరిపాలన ప్రారంభమైందో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 4.5 సంవత్సరాల నుంచి ప్రజలు కానీ, అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, లేదా మిగిలిన అన్ని రంగాల నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేయడం, ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్లమెంటు పరిధుల్లోని కూడా ఒక జిల్లాకు ఒక బహిరంగ సభ రా కదిలరా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా తెలుసుకున్నటకు, అలాగే ఆ ఇబ్బందుల్ని మనం ఏ రకంగా సాల్వ్ చేయాలని ఆ జిల్లాలకు వచ్చి అక్కడ నిశ్చితంగా పరిశీలించి వాటి మీద ఒక సమస్యకి పరిష్కారం తేవడానికి జిల్లాలకు రావడం, ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. అందులో భాగంగానే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుల్లో రాకదిలరా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున మరి జన సమీకరణ ఆ రోజు మరి జనాలందరూ వాళ్ళకి గ్యాదరింగ్. వాస్తవంగా రాజకీయ సభలు అంటే జనాలు మొబిలైజ్ చేసి, వెహికల్స్ అరేంజ్ చేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే కానీ జనాలు గ్యాదర్ అవ్వని ఈ రోజుల్లో వాళ్ళు వాలంటరీగా మరి లక్షల్లో ఏదైతే బహిరంగ సభకు సంబంధించిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో ఎంతమంది ఉన్నారో బయట రోడ్ల మీద కూడా లోపల ఉన్నంత జనానికి మించిపోయి బయట రోడ్ల మీద ఈ సభ కోసం వెయిట్ చేసే పరిస్థితి మరి మన తుని బహిరంగ సభను మనం చూడటం జరిగింది. మరి ముఖ్యంగా అంత ఇబ్బందులు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్ని కూడా, ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఇబ్బందులు గురి చేయడం, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది ఉందని కనీసే సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దురాగతను పోవాలని చెప్పి మేము కూడా ఈరోజు ఇక్కడ రాజమండ్రి, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టడం జరిగింది. వచ్చే రోజులు సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ సైకో పోవాలి, సైకిల్ రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాల వేసి గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ మాట్లాడుతూ ఈ దేశంలోని యువత అందరూ కూడా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనేక మంది యువతకు స్వామి వివేకానంద ఆదర్శప్రాయంగా నిలిచాడని, వివేకానందుని ఆశయ సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వివేకానందుని మాట ఏబీవీపీ బాట నినాదంతో కాలేజీ క్యాంపస్లో విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేయడం కోసం 75 సంవత్సరాల నుంచి పనిచేస్తుందని అన్నారు. వివేకానంద ఆదర్శంగా తీసుకొని సమర్పణమంటూ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ దేశం కోసం ఒక సైనికుల్లాగా తయారు చేసినటువంటి ఏకైక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 1963 జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరి మాత విశ్వనాథకు జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చికాగోకి వెళ్లి భారతదేశ సంస్కృతిని కావచ్చు విద్యార్థి పరిషత్ నుండి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఈ దేశం మన జన్మనిచ్చింది, ఈ దేశం కోసం మనం పనిచేయాలి, ఈ సమాజం కోసం మనం పనిచేయాలి, ఈ దేశాన్ని నెంబర్ 1 పొజిషన్ ఉంచని మనందరం కూడా పనిచేయాలని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి విద్యార్థి స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మణికంఠ అనౌండ. పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో జిల్లా జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలకు వెళ్తున్న వారికి కబడ్డీ కిట్లు, షూస్లను అందించారు. గజ్వేల్లో జరిగిన 49వ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ బాల బాలికలు పాల్గొనున్నారు. దాతలకు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, నర్సింగ్రావు, ఇన్ఛార్జి డివైఎస్ఓ జావీద్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్డి మక్తర్ ఖాన్, చైర్మన్ ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శివయ్య, పీఈటీ శివకుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ యొక్క కొత్త కార్యవర్గము ఎన్నికవడం జరిగింది. అందులో జానీబాయ్ ప్రెసిడెంట్, ఎల్లన్న చైర్మన్, అనంతరెడ్డి సెక్రటరీ, సుభాష్ ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివాను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జావేద్ సార్ అని టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆయన షూ మ్యాట్ ఇప్పించడం జరిగింది. మరియు మైపాల్ రెడ్డి మరియు నరసింహరావు, లక్ష్మీనారాయణ, పొంగసీను అనే వ్యక్తులు ఈ యొక్క కబడ్డీ కిట్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ యొక్క వీరందరి సహకారంతో ఈ యొక్క జిల్లా కబడ్డీ క్రీడను అభివృద్ధి దిశగా తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ఎంతమందికి ఇచ్చారు? బాయ్స్ 12 మంది, గర్ల్స్ 12 మంది. మీ పేరు, మీ పోస్ట్? నా పేరు జి అనంతరెడ్డి, సంగారెడ్డి జిల్లా సెక్రటరీ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 944. కాకినాడ రూరల్ కరప్ప జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ కరప్ప జెడ్పీటీసీ సభ్యుడు యాల సుబ్బారావు, ఎంపీపీ పెంక శ్రీలక్ష్మి సత్యబాబు, సర్పంచ్ సాదే ఆశా జ్యోతి కుమార్లతో కలిసి ప్రారంభించారు. గత 30 సంవత్సరాల నుంచి ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మధు వీరేష్ను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవు మధు వీరేష్ మాట్లాడుతూ సిఏకే ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 6 రోజుల పాటు సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ పిచ్ను తయారు చేయించామన్నారు. విజేతకు దేవు సూర్యనారాయణ మూర్తి పేరున రోలింగ్ గోల్డ్ కప్ అందజేస్తామన్నారు. దీంతో పాటు విన్నర్, రన్నర్ జట్లకు పేపకాయల వరప్రసాద్, భోగిరెడ్డి వెంకటేశ్వరరావుల జ్ఞాపకార్థం ట్రోఫీలు అందజేస్తామని మధు వీరేష్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ఇది 31వ సంవత్సరం ఈ టోర్నమెంట్ని ఇక్కడ కండక్ట్ చేయడం. ఈ టోర్నమెంట్ని అతి తక్కువ టైంలో ఈసారి మేము గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ వేరే ఆడుతా ఆంధ్ర వల్ల వాళ్ళ గవర్నమెంట్ షెడ్యూల్ అంతా చేస్తూ వాళ్ళు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసి వేరే గ్రౌండ్స్లోకి వేళ ఒక్కరోజు కూడా షిఫ్ట్ చేసి మనకి చాలా మంచి హ్యాపీనెస్ ఏమైనా ఉందంటే పండగకి. నెక్స్ట్ ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేస్తున్నాం. ఈసారి ఇదే వేదికని అన్ని పార్టీలు కూడా పంచుకుంటాయి. అన్ని పెద్ద లీడర్లు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. వచ్చి ఈ గ్రౌండ్లో రాని ఒక మినిస్టర్ కానీ రాని ఒక పడగలిసిన మనుషులు కూడా ఇక్కడ బాల్ తెమ్మంటే బాల్ తెస్తారు, వికెట్ పెట్టమంటే వికెట్ పెడతారు, రోలింగ్ చేయమంటే రోలింగ్ చేస్తారు. అది ఇక్కడ ఉన్న స్పిరిట్. ఇది కూడా ఎల్లకాలం కొనసాగాలని మేము ఉన్నంతకాలం మేము కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత తరాల్లో కూడా ఇదే జరగాలని, దీనికి మంచి రికార్డు రావాలని. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదేశానుసారం పాలకుర్తి మండల కేంద్రంలోని పాన్ షాప్లు మొదలుకొని కిరాణా షాప్లను పాలకుర్తి దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ఎస్ఐలు శ్రీకాంత్, శ్రేవన్, కె శ్రేవన్ సిబ్బందితో కలిసి పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా షాపుల యజమానులు మత్తు పదార్థాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ బాలులకు సిగరెట్, గుట్కా అమ్మరాదని యాజమాన్లను హెచ్చరించారు. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మత్తు మాదక ద్రవ్యాల విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ మత్తుకు సంబంధించిన పదార్థాల మీద ఉత్పాదం ఒప్పి ఏదైతే మత్తుకు బానిస అవుతున్న యువతను మరియు మత్తుకు సంబంధించి దాన్ని ఎవరు వాడుతున్నారు, దాని వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో దాన్ని నివారించడానికి పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తం అయి ప్రతి టీ కొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే పాన్ షాప్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు అవన్నిటి దగ్గర కూడా మేము మా యొక్క నిఘాను ఏర్పాటు చేసి అలాంటి మత్తు పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చూస్తున్నాం. మనం నిన్ననే చూసినట్టయితే ఒక దగ్గర మెడిపల్లి ఆనంద జ్యోతి స్కూల్లో సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ప్రిన్సిపల్ భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ సునీత, టీచర్స్ పాల్గొన్నారు. విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత తెలిపి పండుగను భోగి, సంక్రాంతి, కనుమాని గ్రామాల్లో జరుపుకునే విధానాన్ని వివరించారు. బాలులకు కైట్ ఫెస్టివల్, బాలికలకు వారి తల్లిదండ్రులకు కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు. Telangana will celebrate like 3 days the Bogi, Sankranti and Kanuma. So to give the awareness to my students with my staff and there, I have prepared the total Sankranti set like in the villages like village field, hut, the field to give the awareness. Since the city students they can't go to the villages properly, they can't see the water, the location, atmosphere, total village atmosphere. So that village atmosphere I created in my school to give a proper. స్కూల్లో కూడా ముగ్గుల కాంపిటీషన్ కూడా నిర్వహించాము. అలాగే పిల్లలతో పాటు పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఆ ముగ్గుల కాంపిటీషన్ అనేది నిర్వహించామండి. అలాగే మళ్ళీ మా బాయ్స్ కూడా టీచర్స్
పిల్లలకి అంటే ఆడపిల్లలకే ఓన్లీ ముగ్గులేనా మాకేం లేదంటే వాళ్ళకి కూడా కైట్ కాంపిటీషన్ అనేది కూడా నిర్వహించామండి. అలాగే మళ్ళీ కనుమ అనేది ఎందుకు అంటే సంక్రాంతి తర్వాత కనుమ అనేది ఎలా చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అంటే పశువులను పూజించాలి. అంటే రైతులు పంట అనేది ధాన్యం అంతా కూడా ఇంటికి వచ్చి చేరుతుంది కాబట్టి వాళ్ళు పశువులు అనేటివి ఉండడం వల్లనే వ్యవసాయం అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి ఆవులను వాళ్ళ యొక్క పశువులను పూజించుకోవాలనే ఉద్దేశంతో మేము మామూలుగా ఆవులను కూడా ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఇలా ఉంటాయి ఇలా పూజించుకోవాలని కూడా నిర్వహించామండి. ఎద్దుల బండి, హరిదాసు, ఇంటికి మనకి సంక్రాంతి పండుగకి హరిదాసు వచ్చినప్పుడు హరిదాసుని ఎలా పూజించుకోవాలి, గంగిరెద్దులను ఎలా పూజించుకోవాలి, ఇంకా మిగతా మళ్ళీ ఊర్లలో ఇంకా ఎలా ఉంటుంది అంటే గుడిసె అనేది అంటే పల్లెటూళ్ళలో ఎక్కువగా గుడిసెలు అనేవి ఉంటాయి కదా, అట్లా గుడిసె యొక్క వాతావరణం అంటే మొత్తం కూడా ఒక పల్లె వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసామండి పిల్లలకి. చాలా చక్కగా చాలా హ్యాపీగా సంక్రాంతి అనేది కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, గుండాట, మేకాట కానీ మరి ఏ విధమైన జూద క్రీడలు కానీ ఆడవద్దని సంక్రాంతిని సాంప్రదాయ క్రీడలతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గండేపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నౌడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆట అనౌన్స్మెంట్ ద్వారా తెలియపరిచారు. గండేపల్లి పోలీసు వారి హెచ్చరిక సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు కానీ, పేకాట కానీ, గుండాట కానీ, అశ్లీల దృశ్యములు కానీ చేసిన యెడల చట్టరీత్యా నేరము. అట్టి చర్యలకు పాల్పడిన వారు చట్టరీత్యా బాధ్యులు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా బంధువులకెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులను భద్రపరుచుకుని వెళ్లవలెను. గండేపల్లి పోలీసు వారి హెచ్చరిక. వికారాబాద్లో గత కొన్ని రోజులుగా హెచ్పీ గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేసి గ్యాస్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ హెచ్పీ గ్యాస్ వినియోగదారులు కోరుకుంటున్నారు. హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఆర్ యూనివర్సిటీ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిని రాథోడ్ దీప్తి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఎస్ఆర్ యూనివర్సిటీలో దీప్తి అనే అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. కానీ హత్య అని చెప్పేసి ఇప్పటివరకు నిర్ధారించలేదు. అంటే పేరెంట్స్ కానీ ఆ అమ్మాయికి సంబంధించిన గార్డియన్స్ కానీ ఎవరు లేకుండానే యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్న రూమ్కి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి తీసుకొచ్చి మార్చులో వేసి ఒక అనాథ శవంగా ఇలా మార్చులో ఉంచిన స్థితి. ఆ కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు. అసలు ఏం జరుగుతుంది, అమ్మాయికి ఎవరు లేరా, కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అనే విషయాలు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఎస్ఆర్ యాజమాన్యం ఇల్లోంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందనే ఆలోచన కూడా మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నట్టయితే రాష్ట్రంలో మొన్న గీతా యూనివర్సిటీ, ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీలలో అమ్మాయిలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా యూనివర్సిటీలలో అమ్మాయిలు చనిపోవడం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ చేయాల్సిన అవసరం ఉన్నది, విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణం ఎస్ఆర్ యాజమాన్యాన్ని కస్టడీలో తీసుకోవాలి. అమ్మాయి ఎట్లా చనిపోయిందనే విషయాన్ని కూడా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాను. వెంకటరెడ్డి, పీడీఎస్, ఉమ్మడి వరంగల్ జిల్లా. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయపల్లి గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ భవిష్య భారత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 30 మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. బ్లడ్ డోనర్స్ ముజీహిద్ చేస్తి వివేకానందుని స్ఫూర్తితో మారుమూల గ్రామాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం నిజమైన యువజన దినోత్సవం అన్నారు. మొహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. స్థాపించి 6 సంవత్సరాలు గడుస్తున్నందున 2017లో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసుకునేసి అయితే మన నారాయణఖేడ్ ప్రాంతం నుంచి హైదరాబాద్కు ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతం వారికి రక్తదానం చేద్దామనేసి ఒక సంకల్పంతోని 2017లో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ అనేది స్థాపించడం జరిగింది.
నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆశయం ఏంటంటే ప్రతి యువతను రక్తదాతగా మార్చాలి. అలాగే రక్తదానం పైన ఉన్న అపోహలను తొలగించి అత్యవసర పరిస్థితుల్లో చాలా మందికి రక్తం అందక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు గమనించుకుంటా యువతను రక్తదానానికి ప్రతి సంవత్సరం ఎక్కడైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళ నేరుగా ఆసుపత్రులకు వెళ్ళి మూల ప్రాంతాల లోపల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు కానీ భయాలు కానీ తొలగించి దీని పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి మంచి స్పందన వస్తుంది. చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తం కూడా ఇస్తున్నారు. సో చాలా మంది ముందుకు వస్తున్నారు, వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుతున్నాం. మరి ఈ యువజన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. SBI భారత్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే ఇంకెన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వారికి కోరుతూ మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి యువతకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందు కూడా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందరికి రావాలని యువతకు ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మాజీ CLP మాజీ మంత్రి దివంగత పీన జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా జగద్గిరిగుట్టలో క్రీస్ శేఖం శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, కుకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు నర్సిరెడ్డి, భూపతి రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొలూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఇడుముడి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. కొలూరు బొజ్జ తాండా కౌన్సిలర్ రామ్సింగ్ నాయక్, కొలూరు గ్రామానికి చెందిన పెద్దలు హాజరయ్యారు. మయూరి రాజు గౌడ్ గ్రామంలో ఎవరు మాలధారణ చేసినా తన సొంత నిధులతో స్వాములకు బస్సు సౌకర్యం, స్వాములకు అయ్యే ఖర్చులు కూడా భరిస్తున్నానన్నారు. బుడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా మాటూరు గ్రామ శివార్లో చక్కెర కర్మాగార నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి దామోదర రాజు నరసింహ. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్నకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. మునగిరిలో జరిగిన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెడారం జాతర పనులపై సమీక్ష నిర్వహించిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ. హుస్నాబాద్ లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అనాథ పిల్లల జన్మదిన వేడుకలు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ డిజైన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.